హలో ఆస్పిరెంట్స్, మరి మనం మెంటల్ ఎబిలిటీలో భాగంగా రీజనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. అందులో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ 2 మోడల్స్ ఏవైతే ఉన్నాయో అంటే లెటర్ టు లెటర్ లేదంటే లెటర్ షిఫ్టింగ్ ఆ మోడల్ కోసం మాట్లాడుకున్నాం. అలాగే లెటర్ టు నెంబర్ అనే మోడల్ అనేది నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే సబ్స్టిట్యూషన్ మోడల్ ఎలా ఉంటుంది, అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో సబ్స్టిట్యూషన్ మోడల్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. అయితే అది డిస్కస్ చేసే ముందు నిన్న లెటర్ టు నెంబర్ రిలేటెడ్గా మీకు ఏంటంటే ఒక 5 క్వశ్చన్స్ అనే హోంవర్క్ ఇవ్వడం జరిగింది. మరి వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. నిన్న ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి హోంవర్క్ది, న్యూయార్క్ అనే వర్డ్ని న్యూయార్క్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట, 111గా కోడ్ చేశారంట. ఎలా 111. అలా అయితే మనం ఇండియా అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తాం అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు, అంతే కదండి. మరి ఇక్కడ ఏం చేస్తామంటే సాధారణంగా ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పొజిషనల్ వాల్యూస్ని మనం సమ్ చేస్తే మనకి ఇటు పక్క కోడ్ అనేది రావడం జరుగుతుంది. అంటే దీన్ని మనం సమ్ అప్రోచ్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఇక్కడ n యొక్క పొజిషన్ వాల్యూ ఎంత అండి, 14. ఈ యొక్క పొజిషన్ వాల్యూ ఎంత, 5. తర్వాత డబుల్ యొక్క పొజిషనల్ వాల్యూ 23, వై యొక్క పొజిషనల్ వాల్యూ 25, ఓ యొక్క పొజిషనల్ వాల్యూ 15, ఆర్ యొక్క పొజిషనల్ వాల్యూ 18, కే యొక్క పొజిషనల్ వాల్యూ 111. మరి వీటన్నింటినీ సమ్ చేయండి, ఎంత వస్తుంది, 31. అంటే 111 సరిపోయిందా. మరి సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇండియా అనేది ఏదైతే ఉందో ఐ అంటే పొజిషనల్ వాల్యూ ఎంత అండి, 9, ఎన్ అంటే 14, డి అంటే 4, ఐ అంటే 9, ఏ అంటే 1. వీటన్నిటిని యాడ్ చేయండి. సో మనం ఇండియా అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తామండి, 37గా కోడ్ చేస్తాం. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. మరి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చామండి హోంవర్క్లో భాగంగా, హర్యానా అనే వర్డ్ని హర్యానా అనే వర్డ్ని ఎలా కోడ్ చేశారంట, 819715 కోడ్ చేశారంట, అంతే కదండి. ఓకే, మరి అలా అయితే మనం మన ప్లేస్ ఏదైతే ఉందో ఆంధ్ర, దీన్ని ఎలా కోడ్ చేస్తామని చెప్పేసి మీకు క్వశ్చన్ అడిగాను. మరి దీన్ని అసలు ఇందులో ఉండే లాజిక్ ఏంటి అంటే సాధారణంగా ఈ పొజిషనల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అంటే హెచ్ యొక్క పొజిషనల్ వాల్యూ అవ్వచ్చు, ఏ యొక్క పొజిషనల్ వాల్యూ అవ్వచ్చు, ఆర్ యొక్క పొజిషనల్ వాల్యూ అవ్వచ్చు, వీటిని మనం సింగిల్ డిజిట్స్గా అరేంజ్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, హెచ్ యొక్క వాల్యూ ఎంత అండి, 8. సో 8 సింగిల్ డిజిట్ కాబట్టి అలాగే ఉంది. ఏ యొక్క పొజిషనల్ వాల్యూ 1 సింగిల్ డిజిట్ కాబట్టి అలాగే ఉంది. ఆర్ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి, ఆర్ యొక్క పొజిషనల్ వాల్యూ వచ్చేసి 18. మరి సింగిల్ డిజిట్ చేయాలంటే 1 + 8 ఎంత, 9. సో అదే 9 ఇక్కడ వేశారు. తర్వాత వై యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి, 25. మరి దీన్ని సింగిల్ డిజిట్గా చేయాలంటే 2 + 5 ఎంత, 7. సో ఆ 7 ఇక్కడ వేశారు. తర్వాత ఏ పొజిషనల్ వాల్యూ 1 సింగిల్ డిజిట్, ఎన్ పొజిషనల్ వాల్యూ ఎంత, 14. మరి 1 + 4 ఎంత, 5 సింగిల్ డిజిట్ వేశారు. సో ఇలా ఇప్పుడు ఆంధ్ర మనం కోడ్ చేయాలి. ఏ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత అండి, 1. సో 1 అలాగే వేస్తాం. ఎన్ యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత, 14. అంటే 1 + 4 5. డి యొక్క పొజిషనల్ వాల్యూ ఎంత, 4 సింగిల్ డిజిట్ కాబట్టి అలాగే వేస్తాం. హెచ్ 8, ఆర్ 18 సింగిల్ డిజిట్ అయితే 9. సో 9 వేస్తాం. మళ్ళీ ఏ 1. సో ఇది మనకి ఏంటంటే కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. ఇదేంటి సెకండ్ క్వశ్చన్ ఇది. మరి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం, చూడండి. రామన్ అనే వర్డ్ని ఇది రామన్ అనే వర్డ్ని 1 2 3 4 5గా ఇచ్చారు. అలాగే దినేష్ అనే వర్డ్ని దినేష్ అనే వర్డ్ని ఎలా ఇచ్చారంట, 6 7 5 8 4 9గా ఇచ్చారంట. అయితే మనం ఆంధ్రాని ఎలా కోడ్ చేస్తాం అని చెప్పేసి మనకి ఇస్తున్నారన్నమాట. ఆంధ్ర. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఇటు పక్క అన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఇటు పక్క అన్ని నెంబర్స్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ ఏమైనా కామన్గా తేలుతున్నాయా లేదనేది చూడాలి. సో చూస్తే చూడండి, ఇక్కడ ఎన్ అంటే ఇక్కడ 5 ఉంది. సో ఇక్కడ ఎన్ అంటే ఇక్కడ 5 ఉంది. అంటే ఇవేంటంటే రెస్పెక్టివ్ లెటర్కి రెస్పెక్టివ్ నెంబర్ అనమాట. సో మరి ఇక్కడ ఏకి రెస్పెక్టివ్ నెంబర్ ఎంత అండి,
ఏకి ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 2, ఎన్ అంటే 5, డికి 6, హెచ్కి 9, ఆర్కి 1, ఏకి ఎంత 2. సో ఇది మనకేంటి అంటే రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి అంటే రెస్పెక్టివ్ లెటర్కి రెస్పెక్టివ్ నెంబర్ అసైన్ చేయడం జరిగింది. అదే లాజిక్, ఇంకేం కాదు. మరి ఒకసారి 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్లో ఏమి ఇచ్చారంట? GHIని ఎలా కోడ్ చేశారంట? 1578గా కోడ్ చేశారంట. అలాగే DEF దీన్ని ఎలా కోడ్ చేశారంట? 912గా కోడ్ చేశారంట. అయితే మీరు ABCని ఇదే లాజిక్లో ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడుగుతున్నారండి. మరి ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ GHI యొక్క పొజిషనల్ వాల్యూస్ ఎంత అండి? G అంటే 7, H అంటే 8, I అంటే 9. మరి ఈ నెంబర్స్కి ఈ నెంబర్కి ఏమైనా రిలేషన్ ఉందో చూడండి. అంటే దీన్ని డబుల్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది, ఇంటూ 2 చేసుకోవాలి, అంతే కదా. 2 9 18, 1 2 16 7 15. ఓకే, అంటే ఇచ్చిన పొజిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే చేసి డబుల్ చేస్తున్నాం అనమాట ఆ నెంబర్ని. ఇప్పుడు DEF ఒకసారి చెక్ చేయండి. D అంతా 4, E 5, F 6. ఓకే, ఇంటూ 2 చేస్తే 912. ఓకే, అంటే ఇప్పుడు ABC చూడండి. A అంటే 1, B అంటే 2, C అంటే 3. ఇప్పుడు ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది? 246 వస్తుందండి. సో ఇది మనకేంటంటే రిక్వైర్డ్ ఆన్సర్. సో మీరు ఇలా స్పీడ్గా చేయాలి అంటే A to Z మీకు పొజిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో మీకు మైండ్లో ప్రింట్ అయిపోవాలి. అలాగే ఆపోజిట్ లెటర్స్ కూడా మీ మైండ్లోకి ఉంచుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు. ఓకే, మరి ఒకసారి 5th క్వశ్చన్ చూడండి ఏం అడుగుతున్నాడు. ABCDని అంట 24గా కోడ్ చేశారంట. EFGHని ఎలా కోడ్ చేశారంట? 1680గా కోడ్ చేశారంట. అలా అయితే IJKL దీన్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇక్కడ ఉండే లాజిక్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీటి పొజిషనల్ వాల్యూస్ రాయండి. 1 2 3 4. A యొక్క పొజిషనల్ వాల్యూ 1, B యొక్క పొజిషనల్ వాల్యూ 2, C యొక్క పొజిషనల్ వాల్యూ 3, D యొక్క పొజిషనల్ వాల్యూ 4. ఓకే, అంటే మరి ఈ నెంబర్స్కి ఇటు పక్కకుండే ఈ డిజిట్కి ఏమైనా సంబంధం ఉందండి? సింపుల్గా అయితే ఇది ఏంటంటే 4 ఫ్యాక్టోరియల్లా ఉంది, అంతే కదా. అంటే ఇవన్నీ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. మరి ఇవే అలాగే వస్తున్నాయి. E అంటే 5, F అంటే 6, G అంటే 7, H అంటే 8. ఇవన్నీ మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 30 2 10 2 10 8 అంతే, సరిపోయింది. 1680. సో ఇదే లాజిక్. మరి I అంటే ఎంత అంటే పొజిషన్ వాల్యూ 9 ఇంటూ J అంటే 10 ఇంటూ K అంటే 11 ఇంటూ 12. ఇప్పుడు ఎంత వస్తుందండి? ఇది ఎంత వస్తుందండి? 11 8 80. ఓకే, ఇదనమాట. సో దీన్ని ఎలా కోడ్ చేస్తాము? 11880గా కోడ్ చేస్తాం అనమాట. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇవి ఏంటి అంటే మనకి ఇంపార్టెంట్ హోంవర్క్ క్వశ్చన్స్ అనమాట. మరి ఈరోజు మోడల్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మోడల్. సో అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ క్లియర్గా మాట్లాడుకుందాం. చూడండి ఏంటండి సబ్స్టిట్యూషన్ మోడల్. మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఉండే ఈజియెస్ట్ మోడల్ అంటే సింప్లెస్ట్ మోడల్ ఏది అంటే సబ్స్టిట్యూషన్ మోడల్. మరి ఈజీగా ఉండేదని క్లాస్ ఎందుకు సార్ అనకండి. ఎందుకు అంటే సాధారణంగా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, పేపర్ అనేది ఈజీగా వచ్చినప్పుడే మనం మిస్టేక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి అందులో గ్రూప్స్ కూడా ఏంటంటే మనల్ని అలాగే టెంప్ట్ చేస్తారు. క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఇచ్చి మనల్ని ఏంటంటే మిస్టేక్ చేసేలా చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఈ మోడల్ ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ సబ్స్టిట్యూషన్ మోడల్ అంటే ఏంది ఒకసారి చూస్తే, ఇక్కడ ఏ అనేది ఏదైనా ఒక వర్డ్ అనుకుందాం. ఈ వర్డ్ అనేది లైక్ అంటే ఒక ఆబ్జెక్ట్ అవ్వచ్చు, లేదంటే కలర్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ప్రొఫెషన్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఎన్విరాన్మెంటల్ థింగ్ అవ్వచ్చు. ఇక్కడ ఈ ఏని బీతో సబ్స్టిట్యూట్ చేశారంట, అంటే బి అనే వర్డ్తో రీప్లేస్ చేశారంట. అలాగే బి అనే దాన్ని సితో రీప్లేస్ చేశారంట.
ఇలా రీప్లేస్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం ఏంటంటామంటే సబ్స్టిట్యూషన్ మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే కొద్దిగా సింపుల్గా అర్థమవుతుంది. ఒకసారి ఇందులో ఫస్ట్ ప్యాటర్న్ అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే కలర్స్ మీద చేద్దామండి. కలర్స్ ఇక్కడ ఈ కలర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ ఎలా అడుగుతారంటే వైట్ ఈజ్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్డ్ రెడ్, రెడ్ ఈజ్ కాల్డ్ ఎల్లో. అయితే ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే మనకి వాట్ ఈజ్ ది కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఏమన్నారంట వైట్ని బ్లూ అంటున్నారంట, బ్లూని రెడ్ అంటున్నారంట, రెడ్ని ఎల్లో అంటున్నారంట. ఇదేంటి సార్ ఒక కలర్ అంటే వీళ్ళకి మైండ్ పోయిందా అనుకోకండి. సబ్స్టిట్యూషన్ మోడల్ అంటే ఇలాగే ఉంటుంది. ఇక్కడ మనకి వైట్ని బ్లూ అంటున్నారు, బ్లూని రెడ్ అంటున్నారు, రెడ్ని ఎల్లో అంటున్నారు. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే అడిగారు వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ అన్నారు. సార్ అది ఎవరికి తెలుసు సార్, రెడ్ కలర్ ఎప్పుడు చూస్తున్నాం కదండి, అసలు సినిమాల్లో కూడా కనిపిస్తుంది మనకి, దీనికి ఈ మాత్రం దానికి ఇవంతా ఎందుకు, డైరెక్ట్ ఈ క్వశ్చన్ అడిగితే మేము ఆన్సర్ పెట్టేస్తాం కదా అని అంటారు. సో అలా అనుకోవద్దు. సాధారణంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడే మనం మిస్టేక్ చేస్తామన్నమాట. ఈ సబ్స్టిట్యూషన్ మోడల్ చేసేటప్పుడు మనం ఏంటంటే రియాలిటీకి దూరంగా ఉండాలి. అంటే మీరు రియలిస్టిక్ వరల్డ్లోకి రాకూడదు. ఇక్కడ దేన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేశారనేది మైండ్లో ఉంచుకోవాలి. ఓకే, ఇక్కడ ఏమన్నారు సాధారణంగా వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ అంటే మన నార్మల్ జనరల్ థింకింగ్ ఏంటి రెడ్ కలర్ కదా. సో ఆప్షన్లో రెడ్ ఉంటుంది కదా, రెడ్ పెట్టకండి, అక్కడే రాంగ్ అవుతుంది. మనకి ఇచ్చిన డేటాలో రెడ్ని ఏమంటున్నారో అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. రెడ్ని ఏమంటున్నారో రెడ్ ఈజ్ కాల్డ్ ఎల్లో అంటే ఇక్కడ మన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఎల్లో అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి ఎల్లో అవుతుంది. సో అలా మీరు సబ్స్టిట్యూషన్ మోడల్ చేసేటప్పుడు మీ మైండ్లో రెండు పాయింట్స్ అనేవి ఉంచుకోవాలి. ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ అంటే టార్గెట్ ఏమడుగుతున్నారో అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. 1, 2 ఆ టార్గెట్కి జనరల్ ఆన్సర్ ఏమవుతుంది అనేది చూస్తారు. 3 ఆ జనరల్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చిన డేటాలో ఎలా పిలుస్తున్నారో అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అంటే చూడండి ఇక్కడ టార్గెట్ ఏమడుగుతున్నారండి వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్, అది టార్గెట్. మనకి జనరల్ వేలో ఆన్సర్ ఏంటండి రెడ్, కానీ అది సెకండ్ పాయింట్. ఓకే, ఇచ్చిన డేటాలో రెడ్ని ఎలా పిలుస్తున్నారండి ఎల్లో, అది మనకి థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్లో వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అదే మనకు ఆన్సర్ అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు కలర్స్ పైన చూసాం కదండి, నెక్స్ట్ ఒకసారి ఆబ్జెక్ట్స్ పైన చూద్దామండి. మీకు ఇది ఫస్ట్ కాబట్టి ఇలా ఈజ్ కాల్డ్ ఇలా క్వశ్చన్ పూర్తిగా రాశాను. ఇప్పుడు ఈజ్ కాల్డ్ అనేది మీరు మైండ్లో ఉంచేసుకోండి, నేను సింప్లిఫై చేసి రాస్తాను. ఓకే, ఇక్కడ ఏమన్నారంట బుక్ ఈజ్ కాల్డ్ వాచ్ అంట, వాచ్ ఈజ్ కాల్డ్ బ్యాగ్ అంట, బ్యాగ్ ఈజ్ కాల్డ్ నైఫ్ అంట. ఏంటి సార్ బ్యాగ్ కత్తి అన్నమాట, వాచ్ బ్యాగ్ అన్నమాట, ఇదేంటి అనుకోకండి, ఇలాగే ఉంటుంది వినండి. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఒక స్టూడెంట్ అంట బుక్స్ని క్యారీ చేయడానికి ఏం వాడతారు అని చెప్పేసి అడుగుతున్నారండి. ఏంటండి స్టూడెంట్ బుక్స్ని క్యారీ చేయడానికి ఏం వాడతారు అని చెప్పేసి అడుగుతున్నారు క్వశ్చన్. మరి సాధారణంగా ఫస్ట్ టార్గెట్ ఏంటండి స్టూడెంట్ బుక్స్ని మోయడానికి బుక్స్ని క్యారీ చేయడానికి ఏం వాడతారు, సాధారణంగా ఏం వాడతారు బ్యాగ్. ఓకే, ఫస్ట్ది టార్గెట్, తర్వాత దాని జనరల్ ఆన్సర్ ఏంటి బ్యాగ్. మరి థర్డ్ పాయింట్ ఏంటి ఈ జనరల్ ఆన్సర్ని ఇచ్చిన డేటాలో ఏమని మెన్షన్ చేశారు, బ్యాగ్ని ఏమని మెన్షన్ చేశారు, మనకి నైఫ్ అని మెన్షన్ చేశారు. అంతేనా? అంటే ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే నైఫ్ అవుతుంది అనమాట. ఇది ఎలా ఆన్సర్ చేయాలి ఇంకా అర్థం అవ్వలేదు సార్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అయింది కదా, ఇప్పుడు మనం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ థింగ్స్ని మాట్లాడుకుందాం.
ఎన్విరాన్మెంటల్ లేదంటే ఫిజికల్ థింగ్స్ మాట్లాడుకుందాం. చూడండి ఇక్కడ ఏమంటున్నారంట, వాటర్ ఈజ్ కాల్డ్ ఫుడ్ అంట. ఏంటండి, వాటర్ ఈజ్ కాల్డ్ ఫుడ్. ఫుడ్ ఈజ్ కాల్డ్ ట్రీ. ట్రీ ఈజ్ కాల్డ్ స్కై. ఓకే, అయితే ఇక్కడ మనకేమంటున్నారంటే ఒక మనిషి యొక్క థర్స్టీ అంటే దాహం తీరాలి అంటే ఇందులో ఏది అవసరం అవుతుంది అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ఒక మనిషి యొక్క దాహం తీరాలి అంటే థర్స్టీ తీరాలి అంటే ఇందులో ఏది కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన టార్గెట్ ఏంటి, దాహం తీరడానికి కావాల్సింది ఏంటి, ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటి, జనరల్ ఆన్సర్ ఏంటి, దాహం తీరడానికి కావాల్సింది ఏంటంటే వాటర్, అంతేనా. మరి ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, ఈ జనరల్ ఆన్సర్ని ఇచ్చిన డేటాలో ఎలా డిఫైన్ చేశారు. వాటర్ని ఇక్కడ ఏమన్నారు, వాటర్ ఈజ్ కాల్డ్ ఫుడ్ అంట. ఓకే, అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఫుడ్ అంట. అంటే ఇచ్చిన డేటా ప్రకారం మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫుడ్. అది అర్థమైందా, అర్థం అవ్వలేదు సార్ అంటే ఇంకా ఎక్కడో డీప్ లేయర్లో కొంతమంది ఉంటారు అనమాట. సో అందుకని ఎక్కువ మోడల్ చేద్దాం, ఎందుకు మనకి కంగారు. చూడండి, క్యారెక్టర్స్ అండి. ఇంకో మోడల్ ఏంటండి, క్యారెక్టర్స్ లేదంటే రోల్స్ అని పిలుచుకున్నా పర్వాలేదు. అంటే ఏమంటున్నారంటే చూడండి, డాక్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ టీచర్ అంటారు. టీచర్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ అంట. ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టూడెంట్ అంట. ఓకే, అయితే ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే వీరిలో స్టెథోస్కోప్ పట్టుకునేవారు ఎవరు అని చెప్పేసి పిలుస్తున్నారండి. ఏంటంటే స్టెథోస్కోప్ పట్టుకునేవారు ఎవరు అని చెప్పేసి మన క్వశ్చన్ అడుగుతున్నారు. సో అప్పుడు ఏంటంటే సాధారణంగా టార్గెట్ ఏంటండి, స్టెథోస్కోప్ పట్టుకునేవారు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకటి. జనరల్ ఆన్సర్ ఏంటి, నార్మల్గా అయితే డాక్టర్. ఓకే, జనరల్ ఆన్సర్ ఏంటి, నార్మల్గా డాక్టర్. మరి ఈ డాక్టర్ని ఇచ్చిన డేటాలో ఎలా డిఫైన్ చేశారు. డాక్టర్ అంటే ఎవరంట, టీచర్ అంట. డాక్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ టీచర్. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే టీచర్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందండి ఈ మోడల్ ఎలా ఉంటుందో, ఇదనమాట. సో ఇదండి సబ్స్టిట్యూషన్ మోడల్ అంటే ఇలా ఉంటాయి. సో మీకు ఇంకా నీట్గా అర్థం అవడానికి ఇక్కడ ఒక 5 to 6 క్వశ్చన్ సాల్వ్ చేస్తానో చూడండి. సో ఇప్పుడు మనం ఆ 5 to 6 క్వశ్చన్ డిస్కస్ చేసుకునే ముందు ఒక 4 పాయింట్లు మీరు మైండ్లో ఉంచుకోవాలండి. సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీరు రియాలిటీకి దూరంగా ఉండాలి. ఓకే, రియాలిటీని పట్టించుకోకూడదు. 2, ఇచ్చిన క్వశ్చన్లో టార్గెట్ ఏమడుగుతున్నారు అనేది మీరు పాయింట్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. తర్వాత ఆ టార్గెట్ ఏదైతే ఉందో దానికి జనరల్ ఆన్సర్ అనేది ఏమవుతుంది అనేది మీరు మైండ్లో ఉంచుకోవాలి. ఏంటండి, జనరల్ ఆన్సర్ అనేది ఏమవుతుందో అనేది మైండ్లో ఉంచుకోవాలి. 3, ఈ జనరల్ ఆన్సర్ని ఇచ్చిన డేటాలో ఎలా సబ్స్టిట్యూట్ చేశారు అనేది మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. అంటే జనరల్ ఆన్సర్ని ఎలా డిఫైన్ చేశారు అనేది మీరు నోట్ చేసుకోవాలి. అదే మనకి ఏంటి అంటే ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కుక్ ఈజ్ కాల్డ్ యాజ్ బట్లర్ అంట. బట్లర్ అంటే బ్యాట్స్మెన్ బట్లర్ కాదండి. బట్లర్ ఈజ్ కాల్డ్ యాజ్ మేనేజర్ అంట. మేనేజర్ ఈజ్ కాల్డ్ యాజ్ టీచర్ అంట. టీచర్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్రైవర్ అంట. ఏంటి సార్ టీచర్ డ్రైవర్ చేస్తారు అనుకోకండి, మనకి మరి ఎగ్జాంపుల్స్ అలానే ఉంటాయి. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటండి, హూ టీచర్స్ అని చెప్పేసి అడుగుతున్నారండి. ఏంటండి, హూ టీచర్స్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. టార్గెట్ ఏంటండి, ఎవరు చదువు చెప్తారు అనేది టార్గెట్. 1. మరి జనరల్ ఆన్సర్ ఏంటండి, నార్మల్గా అయితే టీచర్ అంటే ఉపాధ్యాయుడు ఎవరైతే ఉంటారో వాళ్ళే టీచ్ చేస్తారు, అది జనరల్ ఆన్సర్. మరి ఈ టీచర్ని అంటే జనరల్ ఆన్సర్ని
ఇచ్చిన డేటాలో ఎలా మెన్షన్ చేశారు? టీచర్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్రైవర్ అంట. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే డ్రైవర్. అర్థమైందా? అది. మరి సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. డైమండ్ ఈజ్ కాల్డ్ యాజ్ గోల్డ్ అంట. గోల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ సిల్వర్ అంట. సిల్వర్ ఈజ్ కాల్డ్ యాజ్ రూబీ అంట. ఓకే, క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే విచ్ మెటల్ హ్యాస్ అ డక్టైల్ ప్రాపర్టీ లేదంటే డక్టిలిటీ నేచర్ అని చెప్పేసి అడుగుతున్నారండి. ఏంటంటే డక్టిలిటీ అంటే సాధారణంగా ఏమంటామంటే ఏదైనా మెటల్ అనేది థిన్ వైర్స్గా అంటే థిన్ లైన్స్గా వచ్చే నేచర్ ఉంటే దాన్ని డక్టిలిటీ అని చెప్పేసి అంటాం. లేదంటే మ్యాలిబిలిటీ అంటే ఏమంటారంటే థిన్ షీట్స్గా చేసే ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాలిబిలిటీ అంటాం. సో ఓకే, కెమిస్ట్రీ మాట్లాడుకునేటప్పుడు మాట్లాడతాం. ఓకే, ఇక్కడ డక్టిలిటీ నేచర్ ఉండేది దేనికండి? సాధారణంగా ఇది టార్గెట్. మరి జనరల్ ఆన్సర్ ఏంటి అంటే గోల్డ్ అండి. అంటే ఆరం ఏయు అనేది ఏదైతే ఉందో దీనికి డక్టిలిటీ నేచర్ ఉంటుంది, అలాగే మ్యాలిబిలిటీ నేచర్ కూడా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ గోల్డ్ని ఇందులో ఎలా డిఫైన్ చేశారండి? సిల్వర్ అన్నారంట. గోల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ సిల్వర్. సో మనకు ఆన్సర్ ఏంటండి? సిల్వర్ అన్నమాట. ఇది. మరి ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏం అడిగారండి? హ్యూమన్ ఆర్గాన్స్ మీద అడిగారు. చూడండి, ఐ ఈజ్ కాల్డ్ యాజ్ హ్యాండ్ అంట. హ్యాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ మౌత్ అంట. మౌత్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్ట్ అంట. హార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇయర్ అంట. ఏంటండి? హార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇయర్ అంటే చెవి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే విచ్ ఆర్గాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఈటింగ్? విచ్ ఆర్గాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఈటింగ్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. టార్గెట్ ఏంటండి? తినడానికి అవసరమయ్యే అవయవం ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకటి. తర్వాత ఇక్కడ జనరల్ ఆన్సర్ ఏంటండి? నోటి ద్వారా తింటాం అంటే మౌత్. మరి ఈ మౌత్ని ఇందులో ఎలా డిఫైన్ చేశారండి? మౌత్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్ట్ అంట. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే హార్ట్. అర్థమైందా? సింపుల్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఆరెంజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాపిల్స్ అంట. బనానాస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాప్రికాట్ అంట. అలాగే యాపిల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ చిల్లీస్ అంట. యాప్రికాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆరెంజెస్ అంట. చిల్లీస్ ఈజ్ కాల్డ్ యాజ్ బనానాస్ అంట. చూసారా, ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా అడిగారు. అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, యాప్రికాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆరెంజెస్, ఆరెంజెస్ ఈజ్ కాల్డ్ యాపిల్స్, యాపిల్స్ ఈజ్ కాల్డ్ చిల్లీస్, చిల్లీస్ ఈజ్ కాల్డ్ బనానా, బనానా ఈజ్ కాల్డ్ యాప్రికాట్. అలా మనకి ఏంటంటే లైక్ ఎలా అంటే సబ్సీక్వెంట్గా అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా ఇచ్చారనుకోండి ఈజీ అయిపోతుంది. అందుకే ఈ క్వశ్చన్లు ఏం చేశారంటే జంబుల్ చేశారనమాట అటు ఇటు. సో ఇప్పుడు చూడండి ఏం అడుగుతున్నారంటే విచ్ ఫ్రూట్ ఈజ్ ఇన్ ది కలర్ ఆఫ్ ఆరెంజ్ అని చెప్పేసి అడుగుతున్నారండి. ఏంటండి? విచ్ ఫ్రూట్ ఈజ్ ఇన్ ది కలర్ ఆఫ్ ఆరెంజ్ కలర్ అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. సారీ అండి, పవర్ పోయింది, ఏమనుకోవద్దు. అయితే మరి ఇలాంటి పవర్ కట్లు ఇలాంటివన్నీ మనం లాపుతాయా? అరచేయి పెట్టి సూర్యుడిని ఆపగలరా? ఆపలేరు. సేమ్ అలాగే ఇప్పుడు మన క్లాస్ని కూడా ఆపొద్దు. ఏం చేద్దామంటే డిస్ప్లే పైన ఈ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమన్నారండి? ఆరెంజెస్ ఈజ్ కాల్డ్ యాపిల్స్, బనానాస్ ఈజ్ కాల్డ్ యాప్రికాట్, యాపిల్ ఈజ్ కాల్డ్ యాజ్ చిల్లీస్, apricot is called oranges, chillies is called as bananas. క్వశ్చన్ ఏం అడిగారు? విచ్ ఫ్రూట్ ఈజ్ ఇన్ ది కలర్ ఆఫ్ ఆరెంజ్ అని అడుగుతున్నారు. అంటే ఏ పండు అనేది ఆరెంజ్ రంగులో ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఏ పండు అండి సాధారణంగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది?
నార్మల్గా నారింజ పండు అనేది ఏదైతే ఉందో, అంటే ఆరెంజ్ అనేది ఏదైతే ఉందో అదే మనకి ఆన్సర్. ఏంటి? జనరల్ ఆన్సర్. మరి ఈ జనరల్ ఆన్సర్ని ఎందులో ఎలా డిఫైన్ చేశారు? ఆరెంజెస్ అంట యాపిల్స్ అన్నారంట. అంటే మనకు ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? యాపిల్స్ అవుతుంది. ఓకేనా? అది. మరి ఇంకా 5th క్వశ్చన్ ఏమడుగుతున్నారండి చూడండి. పెన్ ఈజ్ కాల్డ్ యాజ్ టేబుల్, టేబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్యాన్, ఫ్యాన్ ఈజ్ కాల్డ్ యాజ్ చైర్, చైర్ ఈజ్ కాల్డ్ యాజ్ రూఫ్. మరి క్వశ్చన్ ఏమడుగుతున్నారండి? ఆన్ విచ్ ఏ పర్సన్ కెన్ సిట్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే టార్గెట్ ఏంటి అంటే ఏ వస్తువు పైన ఒక మనిషి కూర్చుంటాడు అని చెప్పేసి అడుగుతున్నారు. అది టార్గెట్. మరి దాని జనరల్ ఆన్సర్ ఏంటి? కుర్చీ. అంటే కుర్చీలోనే కదా కూర్చుంటాం సాధారణంగా. సో దాన్ని ఏమంటామంటే చైర్ అంటాం. అయితే ఈ చైర్ని మనకి ఇక్కడ ఇచ్చిన డేటాలో ఎలా డిఫైన్ చేశారండి? చైర్ ఈజ్ కాల్డ్ యాజ్ రూఫ్ అన్నారు. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది? రూఫ్ అవుతుంది. సో ఇది మనకేంటి అంటే 5th క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు లాస్ట్లో ఒక క్వశ్చన్ చూడండి. ఇది మీకు హోంవర్క్ అనుకోండి. సాధారణంగా నేను ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు హోంవర్క్ ఇవ్వట్లేదు. ఎందుకు అంటే ఈ ప్యాటర్న్ అనేది చాలా సింపుల్, ఈజీగా అర్థమైపోతుంది. అందుకని మీకు ఇందులో ఎలా అడుగుతారు, వీటిని సాల్వ్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ మైండ్లో ఉంచుకోవాలి అనేది మీకు చెప్పాను. అందుకని చెప్పేసి ఎక్కువ క్వశ్చన్స్ అనేది హోంవర్క్ ఇవ్వట్లేదు. ఒకే ఒక క్వశ్చన్ ఇస్తున్నాను మీ సాటిస్ఫాక్షన్ కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం. మరి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు కమెంట్ సెక్షన్లో పడేయండి. ఓకే. మరి ఇవాటి హోంవర్క్ క్వశ్చన్ అనేది డిస్ప్లే పైన ఉంటుంది. అది సాల్వ్ చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదండి ఇవాటి క్లాస్. మరి రేపటి క్లాస్లో దీని కంటిన్యూషన్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.